హలో ఫ్రెండ్స్, రీసెంట్గా హైదరాబాద్ లొకేషన్లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్లో నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ పేరు వచ్చేసి సుదర్శన్ ఫార్మా అని చెప్పి ఉంది. సుదర్శన్ ఫార్మా. ఓకే, అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి సెక్మెట్ ఫార్మా అనే కంపెనీ ఉంది. సెక్మెట్ ఫార్మా. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి మనా ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ 3 కంపెనీస్ కూడా హైదరాబాద్ లొకేషన్లోనే ఉన్నాయి. హైదరాబాద్లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్కి అయితే మంచి అవకాశం ఉంది. ఈ వీడియోని ఫుల్గా చూడండి, అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెక్మెట్ ఫార్మా అనే కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం 15th నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వాక్ ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసుకుంటే ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అన్న దాని గురించి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మనకు వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో బీఎస్సీ కానీ క్వాలిఫికేషన్ లేదా డిప్లొమా కానీ అలాగే దాంతోపాటు బీటెక్ కానీ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. బీఎస్సీ కెమిస్ట్రీ అలాగే డిప్లొమా ఇంకా బీటెక్లో వచ్చేసి ఎవరైతే కెమికల్లో కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో కెమికల్ ఇంజనీరింగ్, ఆ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి వర్కింగ్ లొకేషన్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటే దోతిగూడెం అలాగే రామలింగంపల్లి అని చెప్పి ఈ 2 లొకేషన్స్లో ఒక్కొక్క యూనిట్స్ అయితే లొకేటెడ్ అయి ఉన్నాయి ఈ సెక్మెట్ ఫార్మా కంపెనీకి సంబంధించినవి. ఈ సెక్మెట్ ఫార్మా కంపెనీ అంటే ఏదైతే ఆప్టిమస్ ఉందో ఆప్టిమస్కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఆప్టిమస్కే నేమ్ చేంజ్ చేసి ఇప్పుడు సెక్మెట్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఈ కంపెనీకి సంబంధించిన యూనిట్ అనమాట ఇది, ఆప్టిమస్ కంపెనీకి సంబంధించింది. దీనికి వచ్చేసి 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరినీ రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెషర్స్ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. బీఎస్సీ కానీ లేదా డిప్లొమా కానీ బీటెక్ కానీ క్వాలిఫై అయి ఉంటే చాలు. బీటెక్లో మాత్రం మీరు కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయితే చేసి ఉండాలి, మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు, ఫీమేల్ క్యాండిడేట్స్ని తీసుకోరు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకూడదు, అది కూడా చూసుకోండి. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, 15th నవంబర్ రోజు మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9 o'clock నుంచి 1 o'clock వరకు. లొకేషన్ వచ్చేసి ఆప్టిమస్ డ్రగ్ R&D. ఇక్కడ మనకి పాషమేలరంలో ఒక యూనిట్ అయితే లొకేటెడ్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ మనకి పాషమేలరం లొకేషన్లో ఏదైతే యూనిట్ ఉందో అక్కడ మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. పాషమేలరం, పటాన్చేరు, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ఆప్టిమస్ డ్రగ్స్ అని చెప్పి ఆప్టిమస్ డ్రగ్స్ పాషమేలరం అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వస్తుంది. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు 15th నవంబర్ రోజు. అలాగే ఈసారి ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఇక్కడ ఒక మెయిల్ ఐడి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేశారంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు మీకు వాళ్ళు కాల్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిల్ ఐడి వచ్చేసి vaishali.tokala@secmetpharma.com అని చెప్పి ఉంది. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. ఇది వచ్చేసి నోటిఫికేషన్ రిలేటెడ్ ఇమేజ్. వర్కింగ్ లొకేషన్ మాత్రం దోతిగూడెం అలాగే రామలింగంపల్లి ఈ 2 లొకేషన్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏపీఐ కంపెనీ అనమాట, ఫార్ములేషన్ కాదు అలాగే ఇంటర్మీడియట్ కూడా కాదు, ఏపీఐ కంపెనీ. ఓకే, ఇది ఈ సెక్మెట్ ఫార్మా కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి ఫ్రెండ్స్, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, సుదర్శన్ ఫార్మా ఇండస్ట్రీస్ అని చెప్పి ఇది ఏదైతే కంపెనీ ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ప్రొడక్షన్, QC, QA అలాగే మెయింటెనెన్స్, R&D, పర్చేస్, ఎలక్ట్రికల్, సేఫ్టీ, HR, ఫిట్టర్, ఇలా డిఫరెంట్ అన్ని డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. బాయిలర్లు కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్లో ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు, ఏ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు అన్న దాని గురించి మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఏమడుగుతున్నారు అంటే బీఎస్సీ కానీ ఎంఎస్సీ, బీఫార్మసీ, MBA, బీటెక్ అలాగే ITI వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి. 0 to 10 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకుంటున్నాము అని చెప్పి మెన్షన్ అయితే చేశారు.
కానీ వీటిలో ఫ్రెషర్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారు అన్న దాని గురించి చెప్తాను. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాము. మనం ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి. ఇంటర్వ్యూ వచ్చేసి 15th నవంబర్ రోజు కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి సుదర్శన్ ఫార్మా ఇండస్ట్రీస్ లిమిటెడ్, మెడ్చల్ చెక్ పోస్ట్, మెడ్చల్ హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి కంపెనీ లొకేటెడే ఉంటుంది. సుదర్శన్ ఫార్మా ఇండస్ట్రీస్ మెడ్చల్ దగ్గర. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు గూగుల్‌లో సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ కూడా ట్రేస్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 2 కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. హెచ్ఆర్ వాళ్ళవి. ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. 7032173896. ఇంకో నెంబర్ వచ్చేసి 9989164553 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మెయిల్ ఐడికి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయొచ్చు. production.hyderabad@sudarshanpharma.com అని చెప్పి ఈ మెయిల్ ఐడి ఉంది. మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఇంటిమేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించి మనం ఈ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఇక్కడ చూడండి. ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి 1 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవట్లేదు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ అలాగే బీఫార్మసీ క్వాలిఫై అయ్యి ఉండి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. ఫీమేల్ క్యాండిడేట్స్ని తీసుకోరు, అది కూడా చూసుకోండి. ఇక్కడ వచ్చేసి షిఫ్ట్ ఇన్ఛార్జ్ అనే పోస్ట్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే కెమిస్ట్ ఎవరైతే 1 to 4 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి కెమిస్ట్ అనే పోస్ట్ని ఇవ్వడం జరుగుతుంది. 5 years కంటే అబోవ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వచ్చేసి షిఫ్ట్ ఇన్ఛార్జ్ పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని కూడా బేస్ చేసుకుని మీకు పొజిషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి క్యూఏ డిపార్ట్మెంట్ రిలేటెడ్ చూసుకుంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారో అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెషర్స్కి. ఈ క్యూఏ డిపార్ట్మెంట్కి అలాగే క్యూసీ, ఆర్&డి అలాగే పర్చేస్ ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మేల్ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ రిక్రూట్ చేసుకుంటారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటారు. సో ఈ డిపార్ట్మెంట్స్కి మాత్రం ఫీమేల్ అండ్ మేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు, ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్ గురించి మనం చూసుకుంటే 0 to 6 years వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. బీఎస్సీ కానీ, ఎంఎస్సీ కానీ, బీఫార్మసీ కానీ ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆర్&డి డిపార్ట్మెంట్కి కూడా ఫ్రెషర్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. 0 to 6 years అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ సేమ్ క్వాలిఫికేషనే ఉండాల్సి ఉంటుంది, బీఎస్సీ, ఎంఎస్సీ లేదా బీఫార్మసీ. నెక్స్ట్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి కూడా ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. ఇక్కడ మాత్రం ఐటీఐ లేదా బీటెక్ క్వాలిఫికేషన్ ఉండాలి. పర్చేస్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎవరికైతే పర్చేస్లో ఎక్స్పీరియన్స్ ఉందో 2 to 5 years ఆ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ అలాగే ఎంబీఏ వీటిలో ఏ క్వాలిఫికేషన్ అనే ఉండాలి. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ తీసుకోవడం జరుగుతుంది. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఐటీఐ లేదా బీటెక్ ఐటీఐ లేదా బీటెక్ క్వాలిఫికేషన్ ఉండాలి. బాయిలర్ ఆపరేటర్ అనే ఈ పొజిషన్కి వచ్చేసి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఐటీఐ కానీ, బీఎస్సీ కానీ క్వాలిఫికేషన్ ఉండాలి. నెక్స్ట్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో కూడా ఫ్రెషర్స్ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ లేదా బీఫార్మసీ అడగడం అయితే జరుగుతుంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి కూడా ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ అయితే మనం మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. బీఎస్సీ కానీ, ఎంఎస్సీ కానీ లేదా ఎంబీఏ కానీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి. నెక్స్ట్ ఫిట్టర్ డిపార్ట్మెంట్కి వచ్చేసి మనకి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా క్వాలిఫికేషన్ బీఎస్సీ కానీ, ఐటీ కానీ ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఎక్స్పీరియన్స్ అలాగే ఫ్రెషర్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఈ సుదర్శన్ ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మెడ్చల్ దగ్గర మనకి కంపెనీలో ఒకటే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 15th నవంబర్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి ఫ్రెండ్స్, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఫార్మా అనే ఈ కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ అలాగే ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి ఇంటర్వ్యూ డేట్ ఏమీ మెన్షన్ చేయలేదు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఒక మెయిల్ ఐడి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ ఫ్రెషర్స్కి వచ్చేసి క్యూసీ డిపార్ట్మెంట్కి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు, ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. క్యూసీ డిపార్ట్మెంట్కి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ని తీసుకుంటారు. అలాగే
ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని వచ్చేసి క్యూసీ అలాగే క్యూఏ మేనేజర్ పొజిషన్ కోసం రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కానీ బీఫార్మసీ కానీ ఎంఫార్మసీ కానీ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్యూసీ ఫ్రెషర్స్కి వచ్చేసి ఎంఎస్సీ లేదా బీఫార్మసీ లేదా ఎంఫార్మసీ ఈ మూడింటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎంఎస్సీ బీఫార్మసీ ఎంఫార్మసీ ఈ మూడింటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ క్యూసీ డిపార్ట్మెంట్కి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడికి మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. hr@mana-pharma.com అని చెప్పి ఈ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేట్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోండి. ఈ కంపెనీకి సంబంధించిన లొకేషన్ వచ్చేసి మనకి ప్రగతి నగర్లో ఉంటుంది, హైదరాబాద్లోని కుకట్పల్లి దగ్గర. ఆ లొకేషన్లో అయితే కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా అదే లొకేషన్లో కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది హెచ్ఆర్ వాళ్ళది. ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే 9380425086 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ ఇమేజ్. ప్రగతి నగర్లో అయితే మనకి కంపెనీ లొకేటెడ్ ఉంటుంది, అక్కడ మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో అయితే అడగండి ఫ్రెండ్స్, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ ఇది. ఏదైతే లింక్ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను నేను డిస్క్రిప్షన్లో, అది ఓపెన్ చేశారంటే ఇలా ఫామ్ మీకు ఓపెన్ అయిపోతుంది. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏ పొజిషన్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ పొజిషన్ని క్లిక్ చేయండి. క్యూసీ ఫ్రెషర్స్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయండి. లేదంటే క్యూసీ మేనేజర్కి అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ అయితే క్యూసీ మేనేజర్ మీద క్లిక్ చేసి మనకు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఇంకా క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేయాలి. ఇంకా మీ పర్సనల్ మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో దానికి సంబంధించిన కంపెనీ ఇన్ఫర్మేషన్, అలాగే కరెంట్ లొకేషన్, ఎక్కడ లొకేటెడ్ ఉన్నారు మీరు, ఎక్కడ స్టేయింగ్ అనేది, అలాగే మీకు కరెంట్ సిటీసీ, ఎక్స్పెక్టెడ్ సిటీసీ, నోటీస్ పీరియడ్ అవన్నీ కూడా డీటెయిల్స్ మెన్షన్ చేసి సబ్మిట్ చేశారంటే సరిపోతుంది. వాళ్ళు అక్కడ నుంచి మీకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది మన ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను, అక్కడ మీరు వీడియో కింద కామెంట్లో అడగండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ.